బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 150 ఎకరాల సభా ప్రాంగణం, 1300 ఎకరాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామనంటున్న దాస్యం వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ రేపు సాయంత్రం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. దాదాపు కనివిని ఎరగని రీతిలో ఈ బహిరంగ సభ సంబంధించి ఏర్పాట్లు చేశారు. మనం ఏర్పాట్లు పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు చెప్పండి, ఈ ఏర్పాట్లపై ఏమంటారు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇదేదో పార్టీ సభకు వచ్చినట్టు లేదు. మా ఇంట్లో ఒక కార్యక్రమం అయితే ఏ తీరుగా అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటారు, ఆ తీరుగా అనిపిస్తుంది. ఇంకో మాటలో చెప్పానంటే మరి మన వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆ జాతరను తలపించే విధంగా, అంటే ఆ జాతరకైతే అందరు స్వచ్ఛందంగా సంతోషంగా ఏ తీరుగైతే పోతారో ఆ తీరుగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మరి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వైపు చూస్తున్నారు, మరి కేసీఆర్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని, వస్తున్నటువంటి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా, వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగొద్దు. అటు నీళ్ళకు కానీ ఇటు చల్లకు కానీ వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్ని సమకూర్చాలంటే మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా వేలాది బ్యారెళ్ళు తెచ్చి అందులో ఐస్ పెట్టి చల్లటి 500 ml వాటర్ బాటిల్ చల్లటి అందించేదానికి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. సరే, పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ వారు సహకరించినప్పటికీ కూడా ఆ ఫోర్స్ సరిపోతుంది లేదని చెప్పి కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా సుమారు 2000 మంది సుశిక్త అంటే వారికి మరి ఎక్స్ సర్వీస్ మెన్, మరి వారితో పాటు రిటైర్డ్ ట్రాఫిక్లో పనిచేసిన పోలీస్ సిబ్బంది కూడా గత వారం 10 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా రిటైర్డ్ ఐపీఎస్ మా నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు కూడా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా ఏ తిరిగైతే ఇంతజాం చేస్తుందో మా అధినేత కేసీఆర్ గారు కూడా మరి 25 ఏళ్ళ ఉత్సవానికి ఆ తిరిగా చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక మాటలు చెప్పానంటే 25 ఏళ్ళ యువకుడు ఏ తిరిగైతే ఉత్సాహంగా ఉంటాడో, ఆ గమ్యాన్ని ఎట్లయితే ముద్దారుతాడో, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదురెడి ఏ తిరిగైతే గమ్యం చేరుతాడో ఆ తిరిగా మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. ఇది మొత్తానికి వినయ్ భాస్కర్ గారు చెప్పేదాన్ని బట్టి సభస్థలికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా క్షేమంగా ఇంటికి వెళ్ళేదాకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా రేపు బహిరంగ సభ కూడా కన్వీనియన్ రీతిలో సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ఎల్కతుర్తి, హన్మకొండ జిల్లా.